డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మురమళ్లలో మాజీ సర్పంచ్ టీడీపీ నాయకులు చెయ్యేటి శ్రీనుబాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాట్ల సుబ్బరాజు, సోదరుడు దాట్ల పృథ్వీరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ మాదిగలకు ఉన్నటువంటి కొన్ని డిమాండ్లను సుబ్బరాజు దృష్టికి తీసుకెళ్లారు. మాదిగలకు ముమ్మిడివరం పోలమ్మ చెరువు దగ్గర జగ్జీవన్ రామ్ నిలువెత్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, కమ్యూనిటీ హాల్ నిర్మించాలని సుబ్బరాజు దృష్టికి తీసుకెళ్లారు. దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ నాకు రాజకీయం కోసం, కుర్చీ కోసం ఆశపడే వ్యక్తిని కాదని, అలాంటి ఆలోచన నాది కాదని, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో పార్టీ నుండి నిధులతో పాటు నా సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టానని తెలిపారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో రోడ్ల దగ్గర నుండి అన్ని విధాలా అభివృద్ధి చేశానని తెలిపారు. రాజకీయం అంటే ఒక కులమే కాదు, అన్ని కులాల వారికి న్యాయం జరగాలి. బీసీ, ఎస్సీ, మైనారిటీ అన్ని కులాల వారు ఏకతాటిపై ఉండి నా విజయానికి కృషి చేయాలని కోరారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అని సర్వేలన్నీ చెబుతున్నాయని వ్యక్తం చేశారు. జనసేన టీడీపీ పార్టీ కూటమితో ప్రజలు జగన్ను గద్దె దింపే రోజులు తొందరలోనే వస్తున్నాయన్నారు. ఈ యొక్క ఎంఆర్పీఎస్ నాయకుల ఆత్మీయ కార్యక్రమంలో నియోజకవర్గం నుండి అత్యధికంగా ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 5 సంవత్సరాలు కూడా ఏది ఆశించకుండా మన నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసాం, సంక్షేమాన్ని ఇచ్చాం. మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరూ మాకు కొత్తగా అందరూ మా చిన్నప్పటి నుంచి మీ అందరూ కలిసి ఉన్నాము. మా ఊర్లో అంతా మేజర్గా జాంబవంశే ఉన్నారు కాబట్టి మీ అందరూ పూర్వం నుంచి మాకు మనగారు అంతా కూడా తెలుసు. అదేవిధంగా పృథ్వీ చెప్పాడు, గతంలో కూడా మేము మరి సీన్ బాబుని కానీ అక్కడ ఎంపీటీసీ కానీ అన్నీ కూడా నగ్గించడం జరిగింది. ఈ మా గ్రామంలో ఏది వచ్చినా ఏ కమ్యూనిటీ వస్తే కమ్యూనిటీ ఊరంతా కూర్చొని మా పార్టీ వంశగా చేయాలని చెప్పి ఎప్పుడు 1000 ఓట్ల మెజార్టీతో నగ్గించి ఎవరినైనా సరే. మరి అదేవిధంగా మన నియోజకవర్గంలో కూడా ప్రధానమైన సమస్యలు చెప్పారు. ఎందుకంటే అక్కడ ఎన్టీఆర్ గారు బొమ్మ బ్రహ్మాండంగా పెట్టుకున్నాం, బాలయోగి గారు పెట్టుకున్నాం. అదేవిధంగా మన అంబేద్కర్ గారు కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. అదే స్థాయిలో తప్పనిసరిగా మన బాబు జగజ్జీవన్ బాధ్యత నేను తీసుకుంటామని చెప్పి ఏదైతే మరి ఎస్సీ సోదరులు కమ్యూనిటీ హాల్ ఉందో అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కావాలని కూడా అడిగారు. దానికి తగ్గ సైట్ కూడా ఉండాలి. మనం ఎట్టి బస్సులో సైట్